అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు సీజన్ 2 33వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. కార్ని ఆ రోజు అటాక్ జరిగిన ప్లేస్లో ఆపి కార్ దిగి బ్యానెట్ కానుకొని ఆరుషి ఆ రోజు అర్జున్ అంటూ అరిచి పడిపోవడం గుర్తెచ్చుకొని అదే ప్లేస్ను చూస్తూ నీలో ఉన్న భయాలను దూరం చేయగలిగాను. కానీ ఈ ఇన్సెక్యూర్ ఫీలింగ్ పోగొట్టుకోలేకున్నాను ఆరుషి. నువ్వు నేను వేరు కాదు, ఒకటే ఊపిరి, ఒకటే ప్రాణం, ఒకే సౌల్స్ అని ఎప్పుడు నువ్వు రియలైజ్ అవుతావునని మౌనంగా మనసుతో మాట్లాడతాడు. పిల్లలు పడుకోవడంతో అర్జున్ కోసమే వెయిట్ చేస్తూ కూర్చుంటుంది ఆరుషి. రాత్రి 8 నుండి టైం 10 అయితే ఇంకా రాని అర్జున్ కోసం ఆమె గుండెలో అలజడి మొదలవుతుంది. వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా మొబైల్ తీసుకొని కాల్ చేస్తుంది ఆరుషి. రింగ్ అవుతున్న అతను కాల్ లిఫ్ట్ చేయకపోవడం ఆమె గుండె దడను పెంచితే టెన్షన్గా ఎక్కడున్నవజ్జు, నేను మాట్లాడిన మాటలకి కోపం తెచ్చుకొని ఇలా నన్ను భయపెడుతున్నావా అని ఆమెలో ఆమె ప్రశ్నించుకుంటూ ఉంటే 11 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకుంటాడు అర్జున్. బెడ్రూమ్కు రాగానే బెడ్ మీద కూర్చున్న ఆరుషి అర్జున్ని చూసి పరుగున వచ్చి హత్తుకొని అప్పటి వరకు పడ్డ టెన్షన్ అంతా మరుస్తూ ఏడుస్తుంది ఆరుషి. ఎక్కడికి వెళ్ళిపోయావజ్జు, నాకెంత భయం వేసిందో తెలుసా? నిన్ను చూసే వరకు నా గుండె దడ తగ్గలేదు. ఆమెను దూరం జరిపి నా స్థాయి నీది కాదు కదా, ఇంకెందుకు నా స్థాయి కాకపోయినా నా కోసం ఆరాటపడటం, ఈ కన్నీళ్ళు అని ఏ భావం లేకుండా అంటాడు అర్జున్. అజ్జు అని ఆరుషి అంటే నువ్వన్నదే నేను అన్నాను కదే, ఇంకెందుకు కోపం వస్తుంది నీకు? నా స్థాయి కాదన్నావు కదా, ఫైన్ అలాగే ఉండు, నా లిమిట్స్లో నేనుంటానని అంటాడు అర్జున్. ఆరుషి ఏడుస్తూ అర్జున్నే చూస్తూ ఉంటే ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని డిన్నర్ కూడా స్కిప్ చేసి కూతుర్ని గుండెల మీదకి తెచ్చుకొని కొడుకుని భుజం మీదకి తెచ్చుకొని పడుకుంటాడు. నిద్ర రాకపోయినా అక్కడే రాయిలో నిలబడిన ఆరుషి మెల్లిగా బెడ్ దగ్గరికి వచ్చి కళ్ళు మూసుకున్న అర్జున్ని చూసి పక్కనే పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆరుషి లేవక ముందే లేచిన అర్జున్ రెడీ అవుతుంటే అప్పుడే లేచిన ఆరుషి అద్దం ముందు నిలబడి షర్ట్ వేసుకుంటున్న అతన్ని చూసి టైం చూస్తుంది. జుట్టుని ముడిపెట్టుకొని కొంగుని భుజం మీద ఎగేసుకొని ఇవాళ ఇంత త్వరగా రెడీ అవుతున్నావేంటజ్జు, ఇంపార్టెంట్ మీటింగ్ ఉందా, కాఫీ తీసుకొని వస్తానని ఆరు కిందకు వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపేసి అక్కర్లేదు, నా అవసరాలు తీర్చే మెయిడ్వి కాదు నువ్వు, నాకు పని మనిషి ఏమీ అక్కర్లేదు అని అంటాడు అర్జున్. నీ దృష్టిలో నీ మీద నేను ప్రేమతో చేసేవన్నీ కూడా అవసరాలు తీర్చే మెయిడ్ అని అర్థమా అజ్జు అని అంటుంది ఆరుషి. ఆమె కళ్ళల్లో తిరిగిన నీటి సుడులను చూడలేక తల తిప్పేసి ఇంకా పడుకున్న కూతురికి హెడ్ కీస్ ఇచ్చి లేచి బోర్లా పడుకొని తండ్రిని రెప్పవేయకుండా చూస్తున్న కొడుకుని ఎత్తుకొని ముద్దాడి ఆరుషితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన మాక్బుక్ వాలెట్ తీసుకొని వెళ్ళిపోతాడు అర్జున్. మనసంతా బాధగా మారిపోతే తన మాటల ప్రభావమే అర్జున్ బిహేవియర్కి కారణమని అర్థం చేసుకున్న ఆరుషి అక్కడే బెడ్ మీద కూర్చొని కన్నీళ్లు తుడుచుకొని, నా ఉద్దేశం నిన్ను నేను వేరని కాదు అజ్జు, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నువ్వు నా దృష్టిలో ఒక దేవుడు అని అర్థం, ఆ ఉద్దేశంతోనే అన్నాను, అంతేకాని నువ్వు నాకు దూరంగా ఉండాలని కాదని ఏడుస్తూ కూర్చుంటుంది ఆరుషి. బ్రేక్ఫాస్ట్ కూడా రాని ఆరుషి కోసం ప్లేట్ తీసుకొని పైకి వెళ్తుంది సులోచన. ఏటో చూస్తూ ఏడుస్తున్న కూతుర్ని కూడా చూడకుండా ఆలోచనలో మునిగున్న కోడల్ని చూసి, అరు పాప ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఏం చేస్తున్నావే అని అంటూ పాపనెత్తుకొని, నా బంగారు తల్లి ఏడవకు, నా చిట్టు తల్లి అంటూ కాసేపు ఆడించి మిల్క్ బాటిల్ సప్పర్ని నోటికి అందించి, ఏమేందరు, ఎందుకు నీ మొహం అలా పీక్కుపోయిందే, అర్జున్ ఏమైనా అన్నాడా అని అడుగుతుంది సులోచన. తనేమీ అనలేదత్తయ్యా, నేనే బాధ పెట్టాను తనని అని అంటుంది ఆరుషి. ఏమన్నావే అని సులోచన అంటే తను అర్జున్తో అన్న మాటలే చెప్తుంది ఆరుషి చిన్నగా నవ్వి. పిచ్చిపిల్ల, నీలా ఇలాంటి భావన పేరుకుపోయిందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా కోడలు తెలివైంది, సంస్కారం గలది, నా కొడుకు కోసమే పుట్టిందని అనుకున్నాను, కానీ ఇలా ఇంకా తనను తాను తక్కువ చేసుకుంటుందని ఎప్పుడూ అనుకోలేదు అత్తయ్య, అది నేను అని అరు ఏదో అంటుంటే సులోచన ఆపి, చూడు అరు, అంతస్తులు స్తోమత ఇవన్నీ ఒక మనిషి స్థాయిని పెంచుతాయే కానీ మనిషి వ్యక్తిత్వాన్ని కాదు అరు. నిన్ను చూసిన క్షణమే నేను నా కోడలుగా వస్తే ఎంత బాగుండు అని అనుకున్నాను. కన్న కొడుకు మనసు ఒక తల్లికే తెలుస్తుందని అంటారు కదా, అందుకేనేమో వాడికి నచ్చిన అమ్మాయే నాకు నచ్చింది. ప్రేమ ముందు ఏది ఎక్కువ కాదు అరు, నీకు నిజంగా ఈ అంతస్తని తేడా ఉంటే వాడు ఈ క్షణమే నీ కోసం ఈ కోటను వదిలి రాముడిలా వనవాసానికి సిద్ధమవుతాడు. వాడి సీత కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడి నా కొడుకుని బాధ పెడితే అత్తగా అస్సలు చూస్తూ ఊరుకొనని అంటుంది సులోచన. ఏడుస్తూ అత్తయ్య అని హక్ చేసుకొని కాసేపటికి వదిలి నేను ఇప్పుడే వస్తాను, పిల్లల్ని చూస్తూ ఉండండి కన్నీళ్ళు తుడుచుకొని గుమ్మం దగ్గరికి వెళ్తే నవ్వుతూ, మేమంతా ఉన్నాం కదా చూసుకుంటాంలే, నువ్వు వెళ్ళి వాడి కోపం పోగొట్టి రా అని అంటుంది సులోచన. అని కిందకెళ్ళి మల్లేష్ అన్న కార్ ఆఫీస్కి పోనీయండని కారులో కూర్చుంటుంది ఆరుషి. మల్లేష్ కార్ని ఆఫీస్ దారి పట్టిస్తే ఆరుషి కళ్ళు మాత్రం తప్పు చేసిన దానిలాగా వర్షిస్తూనే ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళిన అర్జున్ ఏడుస్తున్న ఆరుషి మొహమే తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటే అసహనంగా కళ్ళు గట్టిగా మూసి తెరుస్తాడు. క్యాబిన్ డోర్ నాక్ చేస్తే
కమిన్ అని అంటాడు అర్జున్. సార్, ఎవ్రీ వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ఇన్ మీటింగ్ హాల్ అని అంటుంది కార్తీక. కమింగ్, ఫైల్స్ తీసుకొని నువ్వు వెళ్ళి ప్రాజెక్టర్ అరేంజ్ చేయి మిస్ కార్తీక అని చెప్తాడు అర్జున్. ఓకే సార్ అని కార్తీక వెళ్ళిపోతే సీట్కు తగిలించిన బ్లేజర్ వేసుకొని హెయిర్ను వేలతో సెట్ చేసుకొని 5 నిమిషాలకు వెళ్తాడు అర్జున్. అర్జున్ని చూసి అందరూ స్టిఫ్గా నిలబడితే అందరికీ ఒక చూపు డెడ్లీ లుక్ విసిరి సెంటర్లో ఉన్న తన చైర్లో కూర్చుంటాడు అర్జున్. లైట్స్ ఆఫ్ అయితే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. కార్ ఆఫీస్ సెల్యులార్లో ఆగగానే శారీను సింగిల్ ప్లేట్ మీద వదిలిన ఆరుషి కాళ్ళకు అడ్డుగా పడుతున్న చీరని కొంగుని ఇంకో చేత్తో తీసుకొని ముందుకి నడుస్తుంది. లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి అర్జున్ క్యాబిన్కు వెళ్ళిన ఆరుషి క్యాబిన్ వైపు వెళ్తూ ఉంటే మేనేజర్ చలపతి గారు ఎదురొస్తారు ఆమెకు. అమ్మ ఆరుషి, నువ్వేంటి ఈ టైంలో ఆఫీసులో అని అడుగుతాడు. అర్జున్ కోసం వచ్చాను బాబాయ్ గారు, తన క్యాబిన్లో లేడా అని అడుగుతుంది ఆరుషి. లేడమ్మా, మీటింగ్లో ఉన్నాడు, నేను వెళ్ళి ఇన్ఫామ్ చేస్తానని చలపతి గారు వెళ్తుంటే వద్దు బాబాయ్ గారు, నేను వెయిట్ చేస్తాను, తనని డిస్టర్బ్ చేయకండని అంటుంది ఆరుషి. టైం పడుతుందేమో తల్లి, నేను చెప్తానులే, మరీ అబ్బాయికి తెలిస్తే కోప్పడతారు అని అంటే పర్లేదు నేను వెయిట్ చేస్తాను, మీరు వెళ్ళండి అని క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకొని టేబుల్కు రైట్ సైడ్ ఉన్న సోఫాలో కూర్చుంటుంది ఆరుషి. చలపతి గారు పనిలో నిమగ్నమైతే అర్జున్ మీటింగ్లో బిజీగా గడుపుతాడు. 40 నిమిషాల సమయం గడిచిపోతే ఆరుషి ఇంటికి కాల్ చేసి పిల్లలు ఏం చేస్తున్నారని అడుగుతుంది. టెన్షన్ పడకే, ఇద్దరు పడుకున్నారు, ఇప్పుడిప్పుడే లేవర్లే, కానీ నీకు కూడా లంచ్ పంపుతాను, వాడు నువ్వు ఇద్దరు కలిసి తినేయండి అని అంటూ కాల్ కట్ చేస్తుంది సులోచన. సరే అత్తయ్య అని ఆరుషి కాల్ కట్ చేసి వెయిట్ చేస్తూనే సోఫాలో ఎడ్జ్ మీద తలపెట్టుకుని పడుకుంటుంది. ఆరుషి ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత అర్జున్ కార్తీకకు చేయాల్సిన వర్క్ చెప్పి మీటింగ్ కంప్లీట్ చేసుకొని వస్తాడు. అర్జున్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేయగానే ఒక ప్లెజెంట్ స్మైల్ అతని మనసుని తాకితే లోపలికి వచ్చిన అర్జున్కు సోఫాల్లో పడుకొని కనిపిస్తుంది ఆరుషి. కనుబొమ్మలు ముడేసి చూస్తూ ముందుకెళ్ళి ఆమెని చూస్తాడు. ఏడవడం వల్ల ఉబ్బిన మొహం, ఎర్రబడిన ముక్కు, నిద్రలో కూడా బాధగా ఉన్న ఆమెను చూసిన అర్జున్ మనసు బాధగా మారిపోతుంది. ఏమీ తినలేదని ఆ మొహం చూస్తేనే తెలిసిపోతుంది. కాబట్టి కేఫ్టేరియా కాల్ చేసి జ్యూస్, స్నాక్స్ త్వరగా పంపమని ఆరుషిని చూస్తాడు. పింక్ ఆర్గంజా సారీలో షర్ట్ స్లీవ్స్ ఉన్న బ్లౌజులో చేతికి అర్జున్ వేసిన అవే రెడ్ వట్టి గాజులు, పాపిట్లో కుంకుమతో ముందుకు పడున్న మెస్సీ జడ, అది కూడా ఆమె అందాన్ని పెంచుతుంటే ఎందుకే ఎప్పుడు నాకు నచ్చని పనులే చేస్తావని అనుకుని చలపతి గారికి కాల్ చేసి ఆరుషి వచ్చిన విషయం ఎందుకు చెప్పలేదని అరుస్తాడు అర్జున్. అమ్మాయే వెయిట్ చేస్తాను చెప్పకనంది అర్జున్ బాబు అని చలపతి గారు అంటారు. ఇంతలో ప్యూన్ అర్జున్ చెప్పిన ఫుడ్ అండ్ జ్యూస్ ట్రే తీసుకొని వస్తే డోర్ అవతల నుండే తీసుకొని డోర్ని క్లోజ్ చేసి క్యాబిన్కి ఎవరిని పంపకని కార్తీక కాల్ చేసి చెప్తాడు అర్జున్. అర్జున్ వచ్చిన 10 నిమిషాలకు నిద్రలేస్తుంది ఆరుషి. అటు తిరిగి మొబైల్ మాట్లాడుతూ ఉన్న అర్జున్ని చూసి పరుగున వెళ్ళి వెనక నుండి అతన్ని హత్తుకుంటుంది ఆరుషి. ఇద్దరి మధ్య 2 నిమిషాల మౌనం. అర్జున్ కాల్ యూ లేటర్ కౌశి అని కాల్ని కట్ చేసి మొబైల్ని టేబుల్ మీదకి విసురుతాడు. మౌనాన్ని తరిమి కొడుతూ ఆరుషి వెక్కిలు మాత్రమే రూమ్ అంతట్లో కూడా వినిపిస్తూ ఉంటే ఆమె కన్నీళ్లు అతని షర్ట్ను తడిపేస్తాయి. అతని నడుమును చుట్టుకున్న ఆమె చేతులను విడిపించుకొని అతని ముందుకు లాగుతాడు అర్జున్. ఏడ్చి ఎర్రబడిన మొహాన్ని చూస్తూ ఎందుకు ఏడుస్తున్నావని సౌమ్యంగా అడుగుతాడు అర్జున్. తల దించుకొని సారీ అజ్జు, నా అర్థం లేని పిచ్చి మాటలతో నేను బాధ పెట్టాను, పనిష్మెంట్ ఇవ్వు, గుర్తుండిపోయేలాగా ఇంకోసారి ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడకుండా అని అంటుంది ఆరుషి. ఏదైనా వరిస్తావా అని సీరియస్గా అడుగుతాడు అర్జున్. వరిస్తానని తలదించుకొని అంటుంది ఆరుషి. ఆమె గడ్డం పట్టుకుని తలపైకెత్తి నా కళ్ళలోకి చూస్తూ చెప్పు ఆ మాట అని అంటాడు అంతే సీరియస్ టోన్తో. అర్జున్ తడిదేరిన కళ్ళతో చూస్తూ అని అంటే నడుము చుట్టూ చేసి దగ్గరకు లాక్కొని నోటితో చెప్పు, వన్స్ నువ్వు ఒప్పుకున్నాక క్విట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదని అంటాడు అర్జున్. నువ్వేమీ పనిష్మెంట్ ఇచ్చినా భరిస్తాను అజ్జు అని అంటూ బెదురుతున్న కళ్ళతో చూస్తూ అంటుంది ఆరుషి. అయితే రా అని అంటూ పర్సనల్ రూమ్లోకి లాక్కొని వెళ్ళి బెడ్ మీదకి ఆమెని విసురుగా తోసి లాకర్ ఓపెన్ చేసి కొన్ని పేపర్స్ని ఆమె ముందు వేస్తాడు. సుమారు ఒక బుక్ సైజు ఉన్న పేపర్స్ అవన్నీ. వాటిని చూసి ఏంటివి అని అడుగుతుంది ఆరుషి. నేను సంపాదించిన ఎంటైర్ ప్రాపర్టీస్ అన్నీ కూడా నీ పేరు మీద షిఫ్ట్ చేస్తున్నట్టుగా అఫీషియల్గా రెడీ చేయించిన అగ్రిమెంట్ పేపర్ డాక్యుమెంట్స్ అని అంటాడు అర్జున్. షాక్లో ఉండిపోయిన ఆరుషి, కానీ నా పేరు మీద ఎందుకు అజ్జు, నాకు నువ్వంటే చాలు, ఇంకేం అక్కర్లేదని కంగారుగా వాటిని బెడ్ మీద పెట్టేస్తుంది ఆరుషి. పైకి లేస్తున్న భుజం పట్టుకుని బెడ్ మీద కుదేసి ముందుకు వంగి భరిస్తానని ఇందాకే అన్నావు అని అంటాడు స్థిరంగా. నేను పనిష్మెంట్ కోసం అన్నాను, అలా వీటి కోసం కాదజ్జు, ప్లీజ్ నీ డెసిషన్ చేంజ్ చేసుకో, నాకు ఇవన్నీ ఇష్టం లేదని అంటుంది ఆరుషి. నీ మనసులో పేరుకుపోయిన ఈ ఇన్సెక్యూర్ ఫీలింగ్ పోవాలంటే, మళ్ళీ నేను తక్కువ చేసుకుని మాట్లాడకుండా ఉండాలంటే ఇదే సరైన నిర్ణయం, జస్ట్ డూ ఇట్ అరు అని అంటాడు అర్జున్. నో అజ్జు, ఐ కాంట్.
ఇది నీ కష్టం, నువ్వు సంపాదించింది అని ఆరుషి బుగ్గలు ఒత్తి పట్టుకొని, ఫైన్ అయితే విను, ఇక నుండి నీకు నాకు మాటలుండవు. జస్ట్ ఒకే గదిలో ఉండే ప్రాణం లేని రింగ్స్ లాగా ఉంటాం మనం, అంతే అని అంటాడు. డెసిషన్ ఈజ్ యువర్స్ అని అంటాడు అర్జున్. ఆరుషి ఏదో చెప్పాలని చూస్తే ఎనఫ్, ఇంకేమీ మన మధ్య మాట్లాడుకోవడానికి లేదు అని అర్జున్ వెళ్ళిపోతూ ఉంటే అతని చేతిని పట్టుకొని, నీ కోపాన్ని భరించగలనేమో కానీ నీ దూరాన్ని భరించలేను అజ్జు, నేను సైన్స్ చేస్తానని అంటుంది ఏడుస్తూ. ఆర్ యు షూర్ అని ఆరుషి అంటే, దెన్ సైన్ ది ఆల్ పేపర్స్ అని అంటాడు అర్జున్. పేపర్ల కట్టవైపు నీరసంగా చూస్తూ, సంతకాలు పెట్టడానికి కూడా చేయి నొప్పి పెడుతుందని ఇప్పుడే తెలిసింది. నైట్ ఇంటికి నువ్వు రాగానే పెడతాను, ఇప్పుడు కాదు, ఆకలిగా ఉందని అంటుంది ఆరుషి. తన చేతిని పట్టుకొని, ఆమె చేతిని పట్టుకొని తన ముందుకు లాక్కొని, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎందుకు స్కిప్ చేశావని అడుగుతాడు కోపంగా. నువ్వు మాట్లాడకుండా వచ్చేసావు కదా, ఇంకెలా తినాలని అనిపిస్తుంది అజ్జు అని ముద్దుగా మూతి పెట్టి అంటుంది ఆరుషి. కింద పెద్దని లాగుతూ, మరి నీ పిచ్చి మాటలకు నేనెంత హట్ అయి ఉంటానని అడుగుతాడు అర్జున్. తల దించుకొని కళ్ళల్లో ఆగనంటూ జారుతున్న కన్నీటితో, సారీ, ఏదో తెలియక బాగేశాను, అప్పుడే నన్ను నువ్వు కొట్టుండాల్సింది, ఇంకోసారి అలా మాట్లాడేదాన్ని కాదు కదా. ఆమె చెంప మీద పరుచుకున్న జుట్టుని చూస్తూ చెవి వెనక్కి సర్దుతూ, ఇలాగైనా నువ్వు ఆఫీస్కి వచ్చేది అని తాళి చైన్ మాత్రమే ఉండి అర్జున్ వేసిన గాజులతో సింపుల్ లుక్లో ఆర్గంజా శారీలో వాడిపోయిన మొహంతో ఉన్న ఆరుషిని చూస్తూ అంటాడు అర్జున్. నిన్ను చూడాలి అని కంగారులో, నీతో మాట్లాడాలి అన్న ఆత్రంలో ఇవేమీ పట్టించుకోలేదు అని అంటుంది ఆరుషి సిన్సియర్గా. చిన్నగా నవ్వి కమ్ అని అంటూ బెడ్ మీద అతను కూర్చొని ఒళ్ళోకి లాక్కుంటాడు. అతని కళ్ళల్లోకి ఆరుషి చూస్తూ ఉంటే ఆమె బుగ్గ మీద పెదవులు నిలిపి, నాకు నీ చెక్కిళ్ళు మీద ముద్దులు పెట్టడమే వచ్చు, కొట్టడం రాదు, నీ మీద చేయి చేసుకునే సిచ్యువేషన్ రానివ్వకు అంటూ ఆమె పెదవుల్ని అందుకుంటాడు. ఆమె మెడ వెనక్కి చేతిని పోనిచ్చి స్మూత్గా కిస్ చేస్తూ నడుము మీద పట్టుని పెంచుతాడు అర్జున్. కోపం పోయిందని ఆరుషి సంబరపడే లోపుగానే కసుక్కున కింద పెదవి అతని పంటి ఘాటుకు బలవుతుంది. బీస్ట్ అని ఆరుషి అరిస్తే, ముద్దుకే ఇంతలా అరవడం నాట్ ఫెయిర్ థింగరి అని అంటాడు అర్జున్. కోపం పోయిందా అని ఆరుషి అర్జున్ మెడ చుట్టూ చేతులేసి అతని మెడ దగ్గర మొహం దాచుకుంటూ అంటుంది. వీపు మీద చెయ్యేసి, ఇంకా లేదు, పోవాలంటే చాలా చెయ్యాలి నువ్వు అని అంటాడు అర్జున్. సైన్స్ చేస్తానని ఒప్పుకున్నాను కదా, ఇంకెందుకు నీకు కోపం పోలేదు అని అంటుంది ఆరుషి. అది వేరు ఇది వేరు బేబీ, నాకు కావాల్సింది నువ్వు ఇంకా ఇవ్వలేదని అంటాడు అర్జున్ ఆమె వైపుగానే చూస్తూ. అతని మాటల్లో అర్థం బోధపడటంతో నవ్వుతూ ఆరుషి నుదుటి మీద జుట్టుని చేత్తో పైకి అని అక్కడ ముద్దు పెడుతుంది. ఆరుషి 2 రోజుల నుండి అప్సెట్గా ఉండి ఆమె తలుపుల్లోనే ఉన్న అర్జున్కి ఆరుషి చల్లటి పెదవుల స్పర్శకు అతని పెదవులు విచ్చుకుంటాయి. క్యారియర్ సులోచన పంపడంతో ముందు అర్జున్ కొట్టిస్తే షర్ట్ స్లీవ్స్ పైకి లాక్కొని తనకు వడ్డించుకుంటున్న ఆమెను ఆపేసి ఆరుషికి తినిపిస్తాడు అర్జున్. ఆమె కడుపు నిండితే ఇంకా చాలని అర్జున్కు తను తినిపిస్తుంది ఆరుషి. క్యారియర్ తిరిగి మల్లేష్కి ఇచ్చి, నువ్వు వెళ్ళిపో మల్లేష్ అన్న, నేను అర్జున్ సార్ కారులో వస్తానని అంటుంది ఆరుషి. సరే మేడం అని అతను వెళ్ళిపోతే వర్క్ ప్లేస్లోకి వెళ్తున్న అర్జున్కు అడ్డుగా వచ్చి, ఓయ్ పక్కన నేనుంటే నీకు వర్క్ మీద ఎలా గాలి మల్లుతుందని అంటుంది ఆరుషి. సైడ్ స్మైల్ ఇచ్చి ఒంటి చేత్తోనే ఆరుషిని భుజాన వేసుకొని ఇంకో చెయ్యి ప్యాంట్ పాకెట్లో ఉంచుకొని పర్సనల్ రూమ్లోని ఎత్తుకొని వెళ్ళి బెడ్ మీద దించి మీద వాలుతాడు అర్జున్ నేను సరదా కన్నాను, ముందు లేగు, నేను ఇంటికి వెళ్ళాలి, పిల్లలు ఎలా ఉన్నారో అని కంగారుగా అంటుంది ఆరుషి. శారీ పిన్ జాగ్రత్తగా తీస్తూ, పడుకున్నారు, డోంట్ వరీ బేబీ, నౌ మై టర్న్ అని నవ్వి గుండెల మీద నుంచి చీరను కిందకు జారుస్తాడు. ప్రేమ నిండిన కళ్ళతో ఆరుషి చూస్తుంటే సన్నగా ఉన్న కంఠం మీద ముద్దులు పెడుతుంటే ఆమె చేతులు బెడ్షీట్ మీద బిగుసుకుంటే చేతుల్ని విడదీసి తన చేతులతో పెనవేస్తాడు అర్జున్. గుండెల మీదకు జారి ఆమె హృదయం మీద చిరు పంటి ఘాటు పెట్టి అక్కడే తల పెట్టుకొని పడుకుంటాడు అర్జున్. ఫీలింగ్స్ తన కోసం కంట్రోల్ చేసుకుంటున్నాడని చిన్నగా నవ్వుతూ అతని జుట్టును నిమురుతుంది ప్రేమగా ఆరుషి. కాసేపటికి నిద్రలోకి జారుకున్న అర్జున్ని చూసి అతని నుదుటి మీద చిరుముద్దు ఇస్తుంది ఆరుషి. ఆఫ్టర్ 20 మినిట్స్ లేచిన అర్జున్ ఆరుషి చేయి పట్టుకొని కమ్ అని పిల్లలు లేచుంటారని ఆరుషిని తీసుకొని డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటిదారి పడతాడు. వెళ్ళేటప్పుడు ఉన్న బాధ ఇప్పుడు ఆరుషి ముఖంలో లేకపోతే సులోచన నవ్వుకొని గదికి వెళ్ళిపోతుంది. ఇంకా బెడ్ మీద ఒకరి మీద ఒకరు చేతులేసుకొని పడుకున్న అక్క తమ్ముని చూసి నవ్వుతూ అర్జున్ ఇద్దరికి హెడ్ కీస్ ఇచ్చి ఫ్రెష్ అవడానికి వెళ్తే అతని కోసం డ్రెస్ తీసి పెట్టి కిందకు వస్తుంది. కాఫీ తనే స్వయంగా ప్రిపేర్ చేసుకొని పైకి వెళ్ళేసరికి లేచిన కూతురు ఆ ఊ అని మాట్లాడుతూ ఉంటే అర్జున్ ఎత్తుకొని ఆడుస్తూ ఉంటాడు. తల్లిని చూసి ఎగమలుతున్న కూతుర్ని ఆకలిగా ఉందా బంగారం, ఇలా రా అంటూ ఆరుషి ఎత్తుకుంటే అర్జున్ కాఫీ తాగుతూ చూస్తుంటాడు. బెడ్ మీద బాసిం పట్టు వేసుకొని కూర్చున్న ఆరుషి కొంగు లోపల కూతుర్ని దాచేసి పాలు పడుతూ ఉంటే ఆ దృశ్యం తనకి ఎంతో అపురూపంగా అనిపించి
కప్ని పక్కన పెట్టి మరీ బెడ్ మీద గడ్డానికి చెయ్యి పెట్టుకొని చూస్తాడు అర్జున్. ఓరగా అర్జున్నే చూస్తూ ఏంటి అలా చూస్తున్నావు అజ్జు అని అడుగుతుంది ఆరుషి. ముద్దొస్తున్నావని ఆ బుగ్గకు ముద్దిచ్చి కిందకు నడుస్తాడు అర్జున్. తల్లి హడావిడి చూసి ఏంటి మామ్ ఏదైనా ఫెస్టివల్ ఉందా అని అడుగుతాడు అర్జున్. లేదు అర్జున్, రేపు శ్రద్ధని తన అత్తింటికి పంపాలి కదా, అందుకే అన్ని ఏర్పాట్లు చేస్తున్నా, ఎక్కడ తక్కువ కాకూడదు కదా అని చేసిన పిండి వంటల్ని మేట్స్తో ప్యాక్ చేస్తుంది. ప్యాంట్ పాకెట్లో 2 చేతులు ఉంచుకొని శ్రద్ధ రూమ్ వైపు వెళ్తాడు అర్జున్. డోర్ నాక్ చేయగానే లోపలికి రా బావా అని బెడ్ మీద నుంచి పైకి లేస్తుంది. మహిత్ ఇంటికి వెళ్ళడానికి నీకు ఇష్టమేనా అని అడుగుతాడు అర్జున్. ఇక్కడ నా ఇష్టంతో ఎవరికీ పని లేదు బావా, వాడికి నచ్చినట్టు నా మెడలో తాళి కడితే నా ఇష్టంతో పని లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయని అంటుంది శ్రద్ధ. నో శ్రద్ధ, యు ఆర్ రాంగ్. వాడిప్పుడు నీ భర్త, కానీ ఇలా ఉండటానికి వీల్లేదు. వాడు మారాలి, అది నీ వల్లే అవుతుంది. వాడు మంచోడని నేను సర్టిఫికెట్ ఇవ్వను, కానీ ఖచ్చితంగా చెడ్డవాడైతే కాదు. వాడు మారతాడనే నమ్మకం ఉంటే వెళ్ళు, లేకుంటే వెళ్ళకు. నీ డెసిషన్ ఎవరూ కాదనరు. నీ మీద నమ్మకం నాకుంది అని వెళ్ళిపోతాడు అర్జున్. అర్జున్ చెప్పిన మాటలకి ఆలోచనలో పడిన శ్రద్ధ వెళ్ళటమే మంచిదని నిర్ణయం తీసుకొని ఈ సమస్యకు అదే పరిష్కారం అనుకొని తన బట్టల్ని ప్యాక్ చేసుకోవడం మొదలు పెడుతుంది శ్రద్ధ. అర్జున్ని కోపంగా చూస్తూ సైన్స్ పెడుతుంది ఆరుషి. కొన్ని పెట్టాక ఇంకా నా వల్ల కాదు, మిగతావి రేపు చూద్దామని ఆరుషి అంటే నవ్వుకుంటూ డాక్యుమెంట్స్ లాకర్లో పెట్టేసి బాల్కనీ వైపు వెళ్తాడు. నైట్ రూమ్ బాల్కనీ నుండి బయటకు చూస్తున్న అర్జున్ని చూసి వెనకే ఇంకా పడుకొని కొడుకుని ఎత్తుకొని వస్తుంది. అజ్జు అని వెనక్కి తిరిగి కమ్ అని అంటూ చెయ్యి ముందుకు చాపుతాడు అర్జున్. అతని చేతిలో తన చేయి కలిపి ముందుకొస్తే కొడుకుని ఒక చేత్తో ఎత్తుకొని ఇంకో చేత్తో ఆరుషి నడుం చుట్టూ చేతులు చెయ్యేసి దగ్గరకు లాక్కుంటాడు. ఎందుకు ఇంకా డల్గా ఉన్నావు? సైన్స్ పెట్టేశాను కదా. దాని గురించి కాదు, వేరే ఆఫీస్ టెన్షన్స్ అంతే. నువ్వు పడుకో బేబీ, వీడిని నేను పడుకోబెడతాలే అని అంటాడు అర్జున్. కథ కొనసాగుతుంది. మరి అర్జున్ దేని గురించి ఆలోచిస్తున్నాడు? ఆరుషి అది ఏంటో తెలుసుకుంటుందా? మరి శ్రద్ధ మహిత్ దగ్గరికి వెళ్ళటానికి ఒప్పుకుంది. మరి మహిత్ ప్రేమని అర్థం చేసుకుంటుందా? తనని మార్చుకుంటుందా? తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.